వేడి వేడి గుమగుమలు రెస్టారెంట్ నుంచి తేలేదు. గుమగుమలు లాంటి బిర్యానీ మేము ఇంట్లోనే చేసుకున్నాం. ఎందుకంటే జీడిపప్పు బిర్యానీ, జీడిపప్పులు రేట్ ఎక్కువ అని చెప్పి ఇంట్లో జీడిపప్పులు ఉంటే వేసుకొని తింటున్నాం. సో అంతే సరే కానీ బియ్యం బాగా నానబెట్టుకొని చికెన్లో అలా వాటర్ వేసి దాన్ని బాగా కొంచెం అలా చిలకరించి చికెన్ని బాగా కడిగి ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ స్పూన్ అలా కొంచెం అలా కొట్టి దీని తర్వాత ఏం చేద్దామంటే పెరిగేద్దాం. పెరిగేసి అలా పిండితే మొత్తం ఇక్కడి నుంచి కడప దాకా వెళ్ళాలి. పెరుగు వెళ్ళిన తర్వాత దీన్ని మ్యారినేట్ చేయాలి. మ్యారినేట్ చేసుకొని చేతుకున్న పేస్ట్ని అలా 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 రాసిన తర్వాత దాంట్లో కొంచెం నిమ్మరసం వేసి దాన్ని అలా చుట్టూ ఇలా తిప్పాలన్నమాట. తేనె తిప్పినట్టు తిప్పాలి. ఇందాకలు చెప్పినట్టు నిమ్మరసం కాదు, నిమ్మకాయ కాదు, నూనె అనమాట. అది నూనె తిప్పుకోవాలి. దాంట్లో నూనె తిప్పిన తర్వాత పరా అని చెప్పేసి ప్లేట్ని అలా విసిరేయాలన్నమాట దాని మీద. ఇంతలోపు మనం నీళ్ళల్లో ఆ జీలకర్ర, గంధపు చెక్కలు కాదు, దాల్చిన చెక్క అండ్ బిర్యానీ ఆకులు అలా వేసి డబ్బా రేకుని గీకినట్టు అలా అలా గెంటితో గీకి దాని తర్వాత దాన్ని మరగబెట్టి ఈలోపు వేరే గిన్నె తీసుకొని దానికి నెయ్యి రాసి మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని అలా అలా నొక్కి టింగ్ 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 అని నొక్కాలన్నమాట. రెండుసేపు ఏలుతో నొక్కి మిగిలిన పేస్ట్ని దాని మీద అలా పారేయాలన్నమాట. పారేసి ఇప్పుడు లాస్ట్లో లైట్గా కారం ఎలా జల్లుకొని గరం మసాలా అలా అలా జల్లుకొని బాగా మండాలి కదా మనకి లోపల. సో గరం మసాలా వేయాలి లోపల. అప్పుడు పైన ఉన్న బియ్యంని అలా అలా జల్లాలి. చల్లిన తర్వాత ఒక గుడ్డ కట్టమమ్మ దానికి దెబ్బ తగిలింది. కట్టిన తర్వాత మూత పెట్టి దాని మీద 5 కేజీలు రాడ్డు పెట్టి గెంటుతో నెమ్మది కిందకు దోసి ఇలా పైకెత్తు. అంతే. బిర్యానీ ప్లేట్లో వేసి దంపీసి వేసుకొని తింటే ఉంటుంది చూడు. అంతే, వేరే లెవెల్. జీడిపప్పు కూడా వేసుకోమా, రేట్ ఎక్కువ ఉంది జీడిపప్పు లాస్ట్లో. ఓకేనా? ఇప్పుడు అలా చెయ్యి పెట్టి దాంట్లో ఒక చెయ్యి వేసి ఒక పట్టు అంతే, అయిపోయి సూపర్ ఉంటుంది. కాబట్టి అమ్మ వాళ్ళ ఇంటికి పోవడం ఇష్టం ఉండదు. క్షేమం ప్రేమతో మన గ్రామాల నుంచి